శ్రీమాత్రే నమః. గజకేసరి యోగంతో అనేక రాసుల వారికి లాభాలు, కానీ వీరికి మాత్రం కష్టాలు. గజకేసరి యోగం పవిత్రమైన యోగాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఒక వ్యక్తి యొక్క జాతకంలో ఈ యోగం ఏర్పడినప్పుడు అతను తన ధాన్యాలు, పదవి, ప్రతిష్టలు పెరగడంతో పాటు ప్రతి రంగంలో విజయం సాధిస్తాడు. చంద్రుడు బృహస్పతిని ఏ రాశిలోనైనా కలిసినప్పుడు లేదా అంశలో ఉన్నప్పుడు గజకేసరి యోగం ఏర్పడుతుంది. ఈ సమయంలో బృహస్పతి మేషరాశిలో కూర్చున్నాడు. దీనితో పాటు చంద్రుడు ఆగస్టు 21న తులారాశిలోకి ప్రవేశించాడు. అటువంటి పరిస్థితిలో బృహస్పతి మరియు చంద్రుడి మధ్య సంయోగం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో గజకేసరి యోగం ఏర్పడుతోంది. గజకేసరి యోగం ఏర్పడడం ద్వారా అనేక రాశుల వారు విశేష ప్రయోజనాలను పొందవచ్చు. కానీ గురువు బృహస్పతికి రాహువుతో సఖ్యత ఉంది. అటువంటి పరిస్థితుల్లో అటువంటి రాశిచక్ర గుర్తులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మరి వాటిని గురించి ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయంలోకి వెళ్తే అందులో మొదటిది మేషరాశి. ఈ రాశి వారికి సంబంధించి ధన నష్టంతో పాటు మానసిక మరియు శారీరక ఒత్తిడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. కుటుంబంతో ఏదైనా ఒక విషయంలో మనస్పర్ధలు రావచ్చు. అందుకే కాస్త జాగ్రత్త అవసరం. వివాహంలో కూడా కొంత ఒడిదుడుకులు ఏర్పడవచ్చు. దీనితో పాటు అవివాహిత వ్యక్తులకు వివాహం ఆలస్యం కావచ్చు. రెండవది సింహరాశి. ఈ రాశి వారికి సంబంధించి ఈ సమయంలో ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకంటే దాని గురించి తర్వాత విచారం ఉండొచ్చు. వైవాహిక జీవితంలో కూడా కొన్ని సమస్యలు ఉండొచ్చు. దీనితో పాటు మీరు చట్టపరమైన చిక్కుల్లో చిక్కుకోవచ్చు. అందుకే జాగ్రత్త. మూడవది మకర రాశి. ఈ రాశి వారికి సంబంధించి ఈ సమయంలో ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. ఉద్యోగస్తుల జీవితంలో కొన్ని సమస్యలు ఎదురు కావచ్చు. అందుకే పని ప్రదేశాల్లో జాగ్రత్తగా ఉండాలి. కెరియర్లో కొన్ని ఇబ్బందులు ఎదురు కావచ్చు. మీరు ఏదైనా కుటుంబ విషయానికి సంబంధించి ఒత్తిడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది.